హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్లీ మనం డైట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో చాలామంది మెసేజ్ చేస్తారు, బ్రో నాకు ఫ్యాట్ లాస్ డైట్ కావాలి బ్రో, నేను మజిల్ గెయిన్ అవ్వాలి బ్రో, నాకు డైట్ పంపించండి బ్రో అని చాలామంది మెసేజ్ చేస్తారు ఈ మధ్య. సో అందరికి నేను ఏమైనా మెసేజ్ చేసిన అంటే, నేను ఒక వీడియో ప్లాన్ చేస్తున్నా బ్రో, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చాలామందికి మెసేజ్ చేస్తున్నా. సో వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే మీకు అందరికి అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. ఇప్పుడు నేనే ఉన్నా, ఇన్స్టాగ్రామ్లో 2 వీడియోలు పెట్టినా. సో నన్ను చూసి లైక్ ఈయనకు బాడీ ఉంది, నాకు ఒక డైట్ పంపించండి బ్రో, మీరు చేసిన డైట్ పంపించండి, మీరు ఏం డైట్ ఫాలో అవుతారు, అట్లా ర్యాండమ్ అడగకండి. ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క టైప్ ఉంటుంది బాడీ. మీరు ఏంటంటే బ్లైండ్గా ఎవరిని పడితే వాళ్ళని ట్రస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా స్టార్టింగ్ 1 ఇయర్లో నేను కూడా ఒక అన్నకి ఇట్లనే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన, బ్రో నాకు టైట్ కావాలి బ్రో అది అని మెసేజ్ చేసిన. సో ఇన్స్టాగ్రామ్లో ఎట్లుంటారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్కామర్స్ ఉంటారు. సో నాకు ఆ టైంలో 1000 తీసుకున్నాయన ఒక డైట్ పంపిండు. అది ఇప్పుడు చూసుకుంటే నాకే నవ్వు వస్తుంది, అది డైటా ఏం పంపిన ఆయన అసలు. అంటే నా బాడీ గురించి నాకు ఏం తెలియదు, నేను ఏం తింటానో తెలియదు, ఏం తినాలో తెలియదు, ర్యాండమ్గా ఒక డైట్ పంపించేసిన ఆయన. సో ఆ టైంలో నేను ఇట్లా అది గుడ్డిగా ఫాలో అయ్యి అంత కరెక్ట్ కాదు అసలు. ఏంటంటే డైట్ అనేది అంత సింపుల్ కాదు. మనం ఎగ్జాక్ట్గా ఒక ఆయన చెప్పింది మనకేం తెలియకుండా ఆయన తిన్నాడు, ఆయనకు వర్క్ అయిందంటే మనకు వర్క్ అవుతుంది అంటే అట్లా కాదు అది. సో ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క టైప్ ఉంటుంది అనమాట, డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ర్యాండమ్గా వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఇది తింటున్నారు కదా నేను ఇట్లా అదే తింటా, ఇప్పుడు ఒక ఆయన ఇట్లా అడగడం, ఆయన ఎవరితో డైట్ మీకు ఫార్వర్డ్ చేయడం, ఇవన్నీ కరెక్ట్ కావన్నమాట. సో మన బాడీలో గెయిన్స్ అనేవి రావు వీటి వల్ల. సో అట్లా అడగకండి. సో ఈ వీడియోతో నా ఉద్దేశం ఏంటంటే, నేను ఒక 2 వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే డైట్ ఈజ్ వాట్, అంటే డైట్ అంటే ఏంటి మీకు ఒక ఐడియా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం డైట్ ఎట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాం. సో బేసిక్గా ఈ 2 వీడియోస్ చాలా మెయిన్ అనమాట. సో ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే, మన డైట్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కాన్సెప్ట్. సో ఈ వీడియోలో ఏంటంటే డైట్ అంటే ఏంటి, క్యాలరీస్ అంటే ఏంటి, మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, ఫ్యాట్ అంటే ఏంటి, మన బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది రోజు, మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటి, క్యాలరీ డెఫిషియెంట్ అంటే ఏంటి, క్యాలరీ సర్ప్లస్ అంటే ఏంటి, ఒక హెల్దీ ఇండివిజువల్లో ఒక మీల్లో ఏం తీసుకోవాలి, మనం ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి, ఇవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో నెక్స్ట్ వీడియోలో వేయచ్చు, బట్ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ, బ్రో నాకు ఈ డౌట్ ఉంది బ్రో అని కామెంట్లో ఒకసారి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది క్లారిఫై ఇస్తాను నేను. సో డైట్ అంటే ఏంటి? డైట్ అంటే తక్కువ తినడమా, లేకపోతే మనకి ఇష్టమైన ఫుడ్స్ అన్నిటిని వదిలేయడమా? డైట్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ సింపుల్ వే ఆఫ్ ఈటింగ్. లైక్ మీరు ఆయిల్ ఫుడ్ తినండి, ఐస్ క్రీమ్ తినండి, ఏదైనా తినండి, ఇదంతా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ డైట్. బట్ ఒక డైట్ త్రూ మనం మజిల్ గెయిన్ అవ్వాలన్నా, ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, ఇదంతా అచీవ్ చేయాలంటే అదొక హెల్దీ డైట్ అనమాట. సో మనం ఒక హెల్దీ వేలో తింటే ఇవన్నీ అచీవ్ చేయగలుగుతాం, దాన్ని హెల్దీ డైట్ అంటాం అనమాట. సో క్యాలరీస్ అంటే ఏంటి? క్యాలరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ యూనిట్ టు మెజర్ ఎనర్జీ. మనం ఎట్లయితే స్పీడ్ని కిలోమీటర్స్ లెక్క, యాక్సిలరేషన్ మీటర్/సెకండ్ లెక్క మెజర్ చేస్తామో, ఎనర్జీని కూడా క్యాలరీస్ నుంచి మెజర్ చేస్తాం. సో ఫుడ్ నుంచి మనకి క్యాలరీస్ వస్తాయి, ఆ క్యాలరీస్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. సో బేసిక్గా మనం ఎనర్జీని ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇంత ఫుడ్ తింటే ఇన్ని క్యాలరీస్ వస్తాయి, ఆ క్యాలరీస్ నుంచి మనకి ఎనర్జీని వస్తుంది. సో క్యాలరీ కాన్సెప్ట్ ఇది. సో క్యాలరీస్ మనం తినే ఫుడ్ నుంచి వస్తాయి. మనం తినే ఫుడ్ మోస్ట్లీ 3 మ్యాక్రోన్యూట్రియన్స్లో వస్తుంది. ఒకటేమో కార్బోహైడ్రేట్స్, ఇంకోటేమో ప్రోటీన్, ఇంకోటేమో ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచిలో వస్తాయి అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే కార్బ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో అది నెగ్లెక్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. మనం చేసే డైలీ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఇవన్నీ మనం కార్బోహైడ్రేట్స్తోనే చేస్తాం. మనం రోజు మొత్తం హెల్తీగా యాక్టివ్గా ఉండాలంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎసెన్షియల్. సో కార్బోహైడ్రేట్స్ అసలు నెగ్లెక్ట్ చేయకండి. సో కార్బోహైడ్రేట్స్లో చాలా ఫుడ్స్ ఉంటాయి, లైక్ రైస్ కానివచ్చు, బ్రెడ్ కానివచ్చు, ఓట్స్, ఇంకా చాలా ఫుడ్స్ ఉంటాయి. అండ్ ప్రోటీన్ వచ్చేసి మజిల్ బిల్డింగ్ అండ్ మజిల్ రిపేర్కి. ఇదేంటంటే జిమ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రోటీన్. సో మన టిష్యూస్ ఉంటాయి కదా, మన వర్కౌట్ చేసినప్పుడు అవి బ్రేక్ అవుతాయి అనమాట. సో ఈ టిష్యూస్ని ప్రోటీన్ హీల్ చేస్తుంది అనమాట. హీల్ చేసిన ప్రాసెస్లో మజిల్ అనేది పెరుగుతుంది. సో మజిల్ రికవరీ, మజిల్ గ్రోత్ అండ్ హార్మోన్ ప్రొడక్షన్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రోటీన్లో మనకి చాలా ఫుడ్స్ ఉంటాయి, చికెన్, ఎగ్స్, ఫిష్, ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఫ్యాట్స్ వచ్చేసి, ఫ్యాట్స్ ఏంటంటే ఇది కూడా మనకి ఎనర్జీని ఇస్తుంది అనమాట, లాంగ్ లాస్టింగ్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఆల్సో హార్మోన్ ప్రొడక్షన్ కూడా. అండ్ ఆల్సో ఫ్యాట్స్ వల్ల మనకి న్యూట్రియన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ అవుతాయి. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ టు ప్రొడ్యూస్ టెస్టోస్టిరాన్. సో మనకి చాలా గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి ఫ్యాట్స్ చాలా హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్స్లో మనకి చాలా ఉంటాయి, లైక్ సీడ్స్ కానివ్వచ్చు, నట్స్ కానివ్వచ్చు, ఆయిల్స్ ఉంటాయి, ఆలివ్ ఆయిల్, అవకాడో, ఇవన్నీ ఫ్యాట్స్ కిందకి వస్తాయి. సో మనకి క్యాలరీస్, మ్యాక్రోన్యూట్రియన్స్ ఈ 3 నుంచి వస్తాయి. ఇవి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో మనకి 4 క్యాలరీస్ ఉంటాయి, 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్లో మనకి 4 క్యాలరీస్ ఉంటాయి, 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్లో మనకి 9 క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం చికెన్ బ్రేక్ డౌన్ చేద్దాం. 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్లో మనకి రఫ్గా 140 క్యాలరీస్ వస్తాయి. నాకు అర్థం కాలేదు సార్. ఈ 140 క్యాలరీస్ ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు మనం 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్లో మనకి రఫ్లీ 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది.
24 grams ఆఫ్ ప్రోటీన్. 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కింద చెప్పిన 4 క్యాలరీస్ అని చెప్పిన. సో 24 into 4 96 క్యాలరీస్. సో ప్రోటీన్ త్రూ మనకి 96 క్యాలరీస్ వస్తాయి. సో కార్బోహైడ్రేట్స్ నుంచి చూస్తే మనకి 100 grams ఆఫ్ చికెన్లో కార్బోహైడ్రేట్స్ 0 ఉంటాయి. సో 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎంత అన్న 4 క్యాలరీస్ అన్న. సో 0 into 4 0. సో కార్బోహైడ్రేట్స్ మనకి 0 క్యాలరీస్ వస్తాయి. సో 100 grams ఆఫ్ చికెన్లో మనకి 4.5 grams ఆఫ్ ఫ్యాట్స్ వస్తుంది. సో 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్కి ఎంత అని చెప్పిన 9 క్యాలరీస్ అన్న. సో 4.5 into 9 రఫ్గా చేస్తే మనకి 405 క్యాలరీస్ వస్తాయి. సో ఇప్పుడు మూడింటిని యాడ్ చేయాలి మనం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ప్రోటీన్ నుంచి ఎంత వచ్చాయి మనకి 96 క్యాలరీస్ ప్లస్ 0 క్యాలరీస్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ అండ్ 405 క్యాలరీస్ ఫ్రమ్ ఫ్యాట్స్. సో రఫ్లీ మనకి 140 క్యాలరీస్ వస్తున్నాయి. సో 100 grams ఆఫ్ చికెన్లో మనకి 140 క్యాలరీస్ వస్తున్నాయి. ఇది ఎట్లా వచ్చినాయంటే ఈ మూడింటిని మనం బ్రేక్ డౌన్ చేసినాం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఇట్లా మనం క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం మెయింటెనెన్స్ క్యాలరీస్, క్యాలరీ డెఫిసిట్, క్యాలరీ సర్ప్లస్ గురించి తెలుసుకుందాం. సో మనం ఎలాంటి ఫిట్నెస్ గోల్ కన్నా రీచ్ అవ్వాలంటే మనకి 3 టర్మ్స్ తెలవాలి. ఒకటేమో మెయింటెనెన్స్, ఇంకోటి డెఫిసిట్, ఇంకోటి సర్ప్లస్. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏంటంటే మనం రోజుకి ఇంత ఫుడ్ తింటే ఇంత ఎనర్జీ వస్తుంది. సో ఇంత ఫుడ్ తింటే వి జస్ట్ మెయింటైన్ వెయిట్. సో మనం డైలీ చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఇవన్నీ జరగాలంటే మనం ఇంత ఫుడ్ తినాలి. ఆ తినాల్సిన క్యాలిక్యులేషన్నే మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటాం. సో ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది ఏంటంటే అదొక సింపుల్ ఎగ్జాక్ట్ యూనిట్ మన డే గడవడానికి. మనం ఇవన్నీ చేయాలి ఒక ప్రాపర్ ఎనర్జీతో అంటే ఇన్ని క్యాలరీస్ తినాలి, దాన్నే మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటాం. సో మన బాడీకి కావాల్సింది తింటే దాన్ని మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటాం. సో మన బాడీకి కావాల్సిన దానికన్నా తక్కువ తింటే దాన్ని క్యాలరీ డెఫిసిట్ అంటాం. దీనివల్ల మనం వెయిట్ లాస్ అవుతాం. మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటే దాన్ని క్యాలరీ సర్ప్లస్ అంటాం. దీనివల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాం. సో తక్కువ తింటే నేను ఆటోమేటిక్ అవుతానా, ఎక్కువ తింటే ఆటోమేటిక్గా నేను పెరిగిపోతానా అంటే అట్లా అవ్వదు. దీనికి కూడా క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు రఫ్గా చెప్తా. సో ఒక పర్సన్ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 అనుకోండి. ఆ 2000 క్యాలరీస్ ఆ పర్సన్ తింటే రోజు రెగ్యులర్ యాక్టివిటీస్ హెల్తీగా కరెక్ట్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు నేను 2000 కన్నా కొంచెం ఎక్కువ తింటా, ఐ మీన్ క్యాలరీ సర్ప్లస్ 2300 క్యాలరీస్ తిన్నా అనుకోండి, నేను కొంచెం వెయిట్ పెరుగుతా. నేను 2000 క్యాలరీస్ నాకు కావాల్సిన దానికన్నా తక్కువ, ఐ మీన్ ఒక 1700 క్యాలరీస్ అనుకుందాం, 300 క్యాలరీస్ తక్కువ చేస్తే దాన్ని క్యాలరీ డెఫిసిట్ అంటారు. అప్పుడు నేను వెయిట్ లాస్ అవుతాను. సో బేసిక్గా మనం ఈ 3 కేటగిరీస్లో వెయిట్ పెరగాలన్నా వెయిట్ తగ్గాలన్నా జరుగుతుంది అనమాట. సో క్యాలరీ డెఫిసిట్, క్యాలరీ సర్ప్లస్ అండ్ మెయింటెనెన్స్. సో ఇట్లా మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ని, క్యాలరీ డెఫిసిట్ని, క్యాలరీ సర్ప్లస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో నేను తక్కువ తింటే ఎగ్జాక్ట్ తక్కువ తగ్గిపోతానా, ఎక్కువ తింటే కరెక్ట్ పెరిగిపోతానా అంటే అట్లా కాదు. దానికి కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, నేను చెప్తా, కరెక్ట్గా వినండి. మన బాడీ క్యాలరీస్ని ఎట్లా బర్న్ చేస్తుంది, ఇది అందరికీ డౌట్ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారు, నేను ఎక్సర్సైజ్ చేస్తే నా బాడీలో క్యాలరీస్ బర్న్ అయిపోతున్నాయని అనుకుంటారు. బట్ అట్లా పాసిబుల్ అవ్వదు. సో మనం ఎక్సర్సైజ్ చేస్తూ క్యాలరీస్ బర్న్ చేసేది జస్ట్ 20% మనం తీసుకునే డైట్లో. ఇప్పుడు ఒక పర్సన్ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 అనుకుందాం. సో అతని టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ 2000 క్యాలరీస్ అనుకోండి. మన బాడీ ఈ 2000 క్యాలరీస్ని 4 కేటగిరీస్లో బ్రేక్ డౌన్ చేస్తుంది. ఒకటి ఏంటంటే బిఎంఆర్, బాసల్ మెటబాలిక్ రేట్. ఇంకోటి ఏంటంటే ఈఏటి, ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. ఇంకోటేమో నీట్, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. ఇంకోటేమో టీఎఫ్, థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. సో ఫస్ట్ బాసల్ మెటబాలిక్ రేట్. ఇక్కడ ఏంటంటే మన మోస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ ఇక్కడే బర్న్ అయిపోతాయి. సో 2000 క్యాలరీస్ ఒక పర్సన్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనుకుందాం, దాంట్లో 1200 క్యాలరీస్ ఇక్కడే బర్న్ అయిపోతాయి. ఇక్కడ ఏమవుతాయంటే మన బాడీలో బ్రెయిన్ ఫంక్షన్, డైజెషన్, హార్ట్ రేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రాసెస్ చేస్తూ మన బాడీ 1200 క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ ఇక్కడే బర్న్ అయిపోతాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనమాట, జిమ్లో చేసే మన వర్కౌట్ కావచ్చు. సో దీంట్లో మనం మ్యాక్స్ టు మ్యాక్స్ 400 క్యాలరీస్ బర్న్ చేస్తాం. సో 1200 + 400 1600 క్యాలరీస్ ఇక్కడ బర్న్ అవుతాయి ఈ రెండింటి త్రూ. ఇంకోటి ఏంటంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. ఇక్కడ ఏంటంటే మనం చేసే డైలీ యాక్టివిటీస్ లైక్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళడం, క్లీన్ చేయడం, ఏమైనా వస్తువులు లైక్ ఏమైనా ఇంట్లో ఏదైనా పని చేయడం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్సర్సైజ్ లేకుండా మనం క్యాలరీస్ బర్న్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఒక 2 నుంచి 300 క్యాలరీస్ వరకు బర్న్ అవుతాయి ఇక్కడ. అండ్ లాస్ట్ వచ్చేసి థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ఏంటంటే డైజెషన్ ప్రాసెస్ అయినప్పుడు ఇక్కడ మనకి మిగతా క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోతాయి. సో బేసిక్గా మన బాడీ 2000 క్యాలరీస్ని ఇట్లా బ్రేక్ డౌన్ చేస్తాం అనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక చీట్ మీల్ చేసిన, లైక్ నేను ఒక 500 క్యాలరీస్ తిన్నా ఈరోజు ఎక్స్ట్రా. సో నేను వెళ్ళి 500 క్యాలరీస్ బర్న్ చేస్తే సెట్ అయిపోతాను అనుకుంటారు. బట్ అట్లా అస్సలు పాసిబుల్ అవ్వదు. అట్లా ఏంటంటే మన బాడీ చాలా ట్రిక్కీ ఉంటుంది. మనం ఒక డైట్ మన బాడీకి హ్యాబిట్ చేయాలంటే, నేను ఒక క్లయింట్కి ఒక డైట్ ఇస్తాను, 1 మంత్ తింటాడు, చేంజెస్ రావు. 2 మంత్ తింటాడు, చేంజెస్ రావు. 3rd మంత్ తింటాడు, అప్పుడు చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఈ ఫస్ట్ 2 మంత్స్ ఉంది కదా, అప్పటికి మన బాడీకి ఆ డైట్ హ్యాబిట్ అవ్వదు. ఎందుకంటే మనం రోజు తినే జంక్ ఇవన్నీ ఉంటాయి కదా, మన బాడీకి అదే హ్యాబిట్ అయి ఉంటుంది. సో ఒక్కటేసారి నేను హెల్దీగా తింటా, హెల్దీగా అయిపోతుంటే మన బాడీ హ్యాబిట్ చేసుకోలేదు. అట్లనే స్టెప్ బై స్టెప్ చేస్తేనే మన బాడీకి హ్యాబిట్ అవుతుంది. సో ఒక 3rd మంత్ తింటుండు కదా, అరే వీడు హెల్దీగా తింటుండు, సో హెల్దీగానే లైక్ ప్రాసెస్ అవుతుంది అన్నట్టు మన బాడీకి మెమరీ అయిపోతుంది అనమాట. సో అట్లా మన బాడీ కూడా అట్లా ఫిక్స్ అయిపోతుంది. అట్లనే ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నా, నేను
లైక్ ఒక మంచి 6 ప్యాక్ బాడీని అచీవ్ చేసిన నేను. 1 వీక్ చీట్ చేసిన, 2 వీక్స్ చీట్ చేసిన, 3 వీక్స్ చీట్ చేసిన, నా బాడీకి ఏం అవ్వదు. ఎందుకంటే నేను కొన్ని మంత్స్ నుంచి వెళ్ళి హెల్దీగా తింటున్నా కదా, నా బాడీకి అది మెమరీలో ఫీడ్ అయిపోయి ఉంటుంది. సో ఒక్కటేసారి నేను 2 వీక్స్ 3 వీక్స్ తిన్నంత మాత్రం నా బాడీ ఏమి ఒక్కటేసారి వెళ్ళిపోదు. మనం అట్లా కంటిన్యూస్గా మన బాడీకి ఎప్పుడైతే హ్యాబిట్ చేస్తామో అట్లా మన బాడీ తీసుకొని అట్లా రియాక్ట్ అవుతుంది అనమాట. సో బేసిక్గా అట్లా జరుగుతుంది. సో ఒక్కటేసారి నేను తినడం వల్ల ఇట్లా అయిపోతా అంటే అట్లా అవ్వదు. మనం హెల్దీగా నేను ఈ రోజుకి వెళ్ళి హెల్దీగా ఉంటా, నాకు 1 వీక్లో చేంజ్ చేస్తానంటే అట్లా అవ్వదు. ఇది ఒక స్లో ప్రాసెస్. సో స్లోగానే జరుగుతుంది. అండ్ ఆల్సో చాలామంది ఇది డైట్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను ఒక 2000 క్యాలరీస్ రోజు రెగ్యులర్గా తిందాం అనుకుంటున్నాను నేను. సో 1 వీక్ తింటా, నెక్స్ట్ వీక్ కూడా తింటా. బట్ 3rd వీక్ ఏం చేస్తా అంటే నేను ఒక చిన్న పిజ్జా తినబోతుంది, నాకు ఒక మీడియం సైజ్ పిజ్జా తింటా నేను. సో నా 2000 క్యాలరీస్తో పాటు ఒక మీడియం సైజ్ పిజ్జా తింటా. సో ఒక మీడియం సైజ్ పిజ్జాలో అప్రాక్సిమేట్లీ మనకి 1500 క్యాలరీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమైతుందంటే నా డైట్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో 2000 నేను తినాల్సింది ఎంత 2000, బట్ ఇంకా అడిషనల్గా 1500 క్యాలరీస్ నేను యాడ్ చేసిన. ఇట్లా తినడం వల్ల ఏమైందంటే, మనం ఏదో ఒక ఫుడ్ నాకు దానివల్ల ఎంత ఫరక్ పడదని అనుకుంటాం కదా, సో దానివల్ల చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో చిన్న చిన్న ఫుడ్స్లో చాలా క్యాలరీస్ అటు ఇటు అవుతుంటాయి. సో దానివల్ల మన డైట్ అనేది బ్రేక్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే కరెక్ట్ ఫోకస్డ్గా ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మజిల్ గెయిన్ అవ్వాలన్నా, ఒక టార్గెట్ అచీవ్ చేయాలంటే మనం కరెక్ట్ స్ట్రిక్ట్గా తినాలి. ఇక్కడ మాత్రం మనం కాంప్రమైజ్ అయినాం అనుకోండి, మనకి రిజల్ట్స్ కూడా రావు. అంతే, మన రిజల్ట్స్ కూడా అంతే కాంప్రమైజ్ అవుతాయి. సో కరెక్ట్గా డైట్ని ఫాలో అవ్వాలి. ఒక మంచి సజెషన్ ఇస్తాను నేను ఇప్పుడు. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మజిల్ గెయిన్ అవ్వాలన్నా, ఐదర్ వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, ఏం కావాలన్నా కానీ మీకు ఒక ఫ్రెండ్ కావాలి. సో ఆ ఫ్రెండ్ని ఇప్పుడు నేను చూపిస్తా. సో ఇతనే ఆ ఫ్రెండ్. ఇది ఒక ఫుడ్ స్కేల్ అనమాట. సో మనము ఎలాంటి టైప్ ఆఫ్ ఫిజిక్ని అచీవ్ చేయాలన్నా కానీ, ఐదర్ ఫ్యాట్ లాస్, వెయిట్ గెయిన్, ఏం అచీవ్ చేయాలన్నా కానీ మనకి క్యాలరీ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం తింటున్నాము, ఏం తినొద్దు, ఎంత తింటున్నాము, ఎంత తినొద్దు అనేది కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ ఫుడ్ స్కేలే మనకి దాన్ని హెల్ప్ చేస్తుంది అనమాట క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. సో మీ బాడీలో చేంజెస్ అవ్వాలంటే మీరు ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ ఇది కొనుక్కోవాలి. మీరు మీ కిచెన్లో మీ ఫుడ్స్తో పాటు ఇది ఉంటేనే మీ బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో నేను ఒక ప్రాపర్ మజిల్ గెయిన్ అచీవ్ చేయాలన్నా అని, ఫ్యాట్ లాస్ అచీవ్ చేయాలన్నా అని, నేను రోజు ఇంతే క్యాలరీస్ తినాలా, నేను రెగ్యులర్గా ఇదే ఫుడ్ తినాలా, ఆయిల్ ఫుడ్స్ బంద్ చేయాలా, షుగర్స్ బంద్ చేయాలా, ఎంత స్ట్రిక్ట్గా తినాలా అంటే, నేను చెప్పే సజెషన్ ఏంటంటే, సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. సో మీరు యాజ్ అ బిగినర్గా, ఒక బిగినర్ అనుకోండి, మీరు స్టార్టింగ్ 1 ఇయర్లో ఈ డైట్ ఇవన్నీ మైండ్లో ఏం పెట్టుకోకండి. మీరు మంచిగా తింటూ మంచిగా వర్కౌట్ చేయండి. బట్ ఒక ప్రోటీన్ ఇంటేక్ని హిట్ చేస్తూ ఉండండి. ప్రోటీన్ ఇంటేక్ ఇట్లా ఎన్నో గ్రాములు మీ బాడీకి డబల్ ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మీ బాడీ కౌంట్, ఇప్పుడు మీరు 70 kgs ఉన్నారనుకోండి, ఆ 70 grams ప్రోటీన్ హిట్ చేయండి చాలు. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ కరెక్ట్గా నాలెడ్జ్ పెంచుకుంటూ ప్రాపర్గా తినండి. మరి అడ్డోలంగా తినడం కాకుండా బయట ఏది పడుతుంది. ఎందుకంటే మీ డైట్ డిస్టర్బ్ అవుతుందని చెప్పట్లేదు, మన హెల్త్ గురించి చెప్తున్నాను నేను. సో ఈ ప్రాసెస్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నిటి వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆల్కహాల్ అండ్ సిగరెట్ చెప్తున్నా. ఈ రెండింటిని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, మన హెల్త్ కానివ్వండి, మన బాడీ కానివ్వండి, రెండింటికి. సో నా సజెషన్ ఏంటంటే, జస్ట్ మీరు క్లీన్గా వర్కౌట్ చేస్తూ కొంచెం క్లీన్గా తింటూ జస్ట్ ప్రోటీన్ ఇంటేక్ని హిట్ చేయండి. అంతేగాని నేను రెగ్యులర్ ఇన్ని క్యాలరీస్ తింటా, వాళ్ళ లెక్క నేను ఇట్లనే ఉంటా, ఇవన్నీ పెట్టుకోకండి మైండ్లో. యాజ్ ఎ బిగినర్గా మాత్రం ఫస్ట్ స్టెప్ మీరు ఇదే తీసుకోండి. ఓకే. సో ఈ వీడియోలో మనం డైట్ అంటే ఏంటి, క్యాలరీస్ అంటే ఏంటి, మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటి, క్యాలరీ డెఫిసిట్, క్యాలరీ సర్ప్లస్, మెయింటెనెన్స్, ఇంకా మన బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది, ఎలా బర్న్ చేస్తుంది అనేది సింపుల్ టర్మ్స్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫ్యాట్ లాస్ కానివ్వండి, మజిల్ గెయిన్ కానివ్వండి, ఏదైనా ఒక ఐడియల్ ఫిగర్ని అచీవ్ చేయాలంటే మనం మన డైట్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, సో నీ డైట్ మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నా. సో మీరు ఈ వీడియోని ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.